ప్రపంచవ్యాప్తంగా వెస్ట్ కంట్రీస్ లో కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది. ఇదేదో ఫ్యాషన్ స్టైల్ రిలేటెడ్ ట్రెండ్ అనుకుంటే పొరపాటే. ఈ ట్రెండ్ విదేశాల నుండి వెస్ట్ కంట్రీస్ లో నివసిస్తున్న వలసదారులను గో బ్యాక్ యువర్ కంట్రీస్ అంటూ రోడ్డెక్కే ట్రెండ్. ఈ ట్రెండ్ రీసెంట్ ఇయర్స్ లో బాగా ఉధృతంగా మారింది. అమెరికా, కెనడా, యూకే దేశాలను దాటి ఇప్పుడు ఆస్ట్రేలియాలో కూడా ఇదే నినాదం వినిపిస్తోంది. వేలాది మంది ఆస్ట్రేలియన్ పౌరులు రోడ్లెక్కి సెండ్ దెమ్ బ్యాక్, స్టాప్ ది ఇన్వేషన్, గో బ్యాక్ ఇన్వేడర్స్ అంటూ ఆస్ట్రేలియా ఫ్లాగులు పట్టుకుని ప్రభుత్వానికి, వలస విధానానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తూ ఉన్నారు. దీనిలో దురదృష్టకర విషయం ఏంటంటే ఈ నిరసనల్లోనే గో బ్యాక్ ఇండియన్స్ అంటూ మరికొంతమంది నిరసనకారులు ప్రదర్శించడం ఆందోళన కలిగిస్తోంది. అసలు నిరసనలు ఎందుకు? గ్లోబలైజేషన్ వెస్ట్ కంట్రీస్ లైఫ్ స్టైల్ ను ఎలా మారుస్తోంది అనే ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. గత కొన్ని సంవత్సరాలుగా ఆస్ట్రేలియాలో వలసల పరిస్థితి దిగజారుతోంది. కేవలం 2025లో ఇప్పటి వరకు ఆస్ట్రేలియాలో వలసల సంఖ్య 3,40,000కు చేరింది. దీన్ని మాస్ ఇమిగ్రేషన్ అంటూ ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. దీనికి తోడు ఆస్ట్రేలియాలో మాస్ ఇమిగ్రేషన్ కారణంగా హౌసింగ్ క్రైసిస్ ఏర్పడి ఇంటి ధరలు ఆకాశాన్ని తాకటంతో యంగ్ ఆస్ట్రేలియన్స్ ఇల్లు కొనలేకపోతున్నారు. హాస్పిటల్స్, రోడ్లు, జాబ్స్ లో విదేశీ వలసదారుల డామినేషన్ పెరిగిపోతోంది. దీంతో ఆస్ట్రేలియన్లు తమ కల్చర్, వేజెస్ కోల్పోతున్నామని ప్రొటెస్టర్స్ చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మార్చ్ ఫర్ ఆస్ట్రేలియా నిరసనల్లో మెయిన్ దాదాపు 60,000కు పైగా నిరసనకారులు పాల్గొన్నారు. అయితే ఇందులో నియోనాజీలు, ఫార్ రైట్ గ్రూప్స్ కూడా ఉండటం అందరినీ ఆందోళన గురిచేస్తోంది. ఈ నేపథ్యంలోనే గత కొన్ని నెలలుగా ఆస్ట్రేలియాలో ప్రవాస భారతీయులపై జాత్యహంకార దాడులు పరాకాష్ఠకు చేరాయి. ఆగస్టు 31 ర్యాలీల తర్వాత మెల్బోర్న్ లో ఇండియన్ స్టూడెంట్స్ పై ఫిజికల్ అటాక్స్, గో బ్యాక్ టు ఇండియా కాల్స్ పెరిగాయి. ఫ్లయర్లలో ఇండియన్ మైగ్రేషన్ రీప్లేస్మెంట్ అని రాసి భారతీయులను టార్గెట్ చేశారు. ఇది వైట్ సుప్రెమసీ కాన్స్పిరసీలకు లింక్ అంటున్నారు. ఈ మాస్ ఇమిగ్రేషన్ కారణంగా ఆస్ట్రేలియన్స్ లైఫ్ స్టైల్ దెబ్బతింటోందని వాదిస్తున్నారు. వలస కారణంగా ట్రాఫిక్, వాటర్ షార్టేజ్, క్రైమ్ రేట్స్ భారీగా పెరిగాయని ఆస్ట్రేలియన్లు అంటున్నారు. కానీ రియాలిటీలో వలసలు ఆస్ట్రేలియా ఎకానమీకి $18 బిలియన్ యాడ్ చేస్తున్నాయని, లేబర్ షార్టేజ్ తీరుస్తున్నాయని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. గ్లోబలైజేషన్ వల్ల మల్టీ కల్చరల్ సొసైటీ మారుతోంది. కానీ ఇది ఇన్వేషన్ కాదు, ఇది అడాప్టేషన్ అని ప్రభుత్వం సైతం తెలిపింది. అయితే తాజా నిరసనలతో ఆస్ట్రేలియాలోని ప్రవాస భారతీయుల పరిస్థితి, రక్షణ గురించి అనేక ప్రశ్నలు చర్చకు దారితీస్తున్నాయి. ఆస్ట్రేలియాలో 9 లక్షల భారతీయ స్టూడెంట్స్, వర్కర్స్ ఉన్నారని ఆస్ట్రేలియా బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ నివేదిక తెలిపింది. దీంతో ఈ ర్యాలీల తర్వాత భారతీయుల్లో భయం పెరిగింది. మెల్బోర్న్ లో ఇండియన్ ఉమెన్ అటాక్, సిడ్నీలో స్ట్రీట్ అజల్ట్స్, ఇండియన్స్ రిప్లేసింగ్ అస్ అనే రెసిస్ట్ మెసేజెస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని, ఈ పరిస్థితులు భయాందోళనలకు గురి చేస్తున్నాయని ఇండియన్ కమ్యూనిటీ లీడర్స్ చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే భారతీయులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పోలీసు ప్రొటెక్షన్ ని పెంచారు. భారతీయులు జాగ్రత్తగా ఉండాలని, కమ్యూనిటీ సపోర్ట్, పోలీస్ రిపోర్టింగ్ ముఖ్యమని సూచిస్తున్నారు. ఈ నిరసనలను ఆస్ట్రేలియా ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఆస్ట్రేలియాలో నో ప్లేస్ ఫర్ హేట్, ఇది ఆస్ట్రేలియన్ తీరు కాదు అని ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్ అన్నారు. రానున్న రోజుల్లో ఈ ఉద్యమం మరింత ఉధృతంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే దీనికి కౌంటర్ ప్రొటెస్ట్స్ కూడా పెరగనున్నాయి. జాత్యహంకారానికి వ్యతిరేకంగా మార్చెస్ చేయనున్నారు. ఈ కారణంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగే అవకాశాలున్నాయి. ఇప్పుడు ఈ అంశాలే ఆస్ట్రేలియాలోని భారతీయులను కలవరపెడుతున్నాయి. కాగా స్టాప్ మాస్ ఇమిగ్రేషన్, ప్రొటెక్ట్ కల్చర్, ఫైట్ ఫర్ వైట్ ఐడెంటిటీ నినాదాలతో ఈ నిరసనలను వన్ నేషన్ పార్టీ, నియోనాజీలు సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పటికే 53% ఆస్ట్రేలియన్స్ మాస్ ఇమిగ్రేషన్ పోల్లో టూ హై ఇమిగ్రేషన్ అని ఓట్ చేశారు. ఈ ఓటింగ్స్ వ్యతిరేకత వలసదారుల్లో మరింత భయాన్ని పెంచుతోంది. వలస వ్యతిరేక ర్యాలీలు, ఉద్యమాలు ఆస్ట్రేలియాలో మాత్రమే కాదు, గ్లోబల్ ట్రెండ్ గా మారిపోయింది. యూకేలో యునైటెడ్ ది కింగ్డమ్ ర్యాలీలు, యుఎస్ లో ట్రంప్ మాస్ డిపోర్టేషన్, ఐసీఈ రైట్స్, 5,000 అరెస్టులు, ప్రో ఇమిగ్రేషన్ ప్రొటెస్ట్, జర్మనీలో ఏఎఫ్డి పార్టీ 2025 ఎలక్షన్స్ లో రికార్డ్ విన్స్,
గ్రేట్ రిప్లేస్మెంట్ థియరీ. జపాన్లో జపనీస్ ఫస్ట్ పార్టీ ఫ్రాన్స్, స్పెయిన్లో 70% పీపుల్ టూ హై ఇమిగ్రేషన్ పై వ్యతిరేకతతో ఈ కొత్త ట్రెండ్ను నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్తున్నారు. ఎకానమిక్ ఫియర్స్ రేసిజంతో ఆస్ట్రేలియా వలస వ్యతిరేకత గ్లోబల్ వేవ్లో భాగంగా మారింది. భారతీయ ప్రవాసులు దీనిపై ఆస్ట్రేలియా ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నారు. స్వేచ్ఛగా బయట తిరగలేని పరిస్థితి, ప్రశాంతంగా ఉద్యోగానికి వెళ్లి వచ్చే వెసులుబాటు అన్నీ రోజురోజుకు క్షీణించిపోవడంతో ఆస్ట్రేలియాలోని విదేశీయులు, ముఖ్యంగా భారత ప్రవాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.